మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తన పింకు మీడియాతో కలిసి భారీ కుట్రకైతే తెరలేపినట్లే తెలుస్తుంది. తాజాగా ఈ రోజు ఉదయం నుండి సోషల్ మీడియాలో ఒకటే వార్తలు, అలాగే పింకు మీడియాలో కూడా ఆ వార్తలే కంటిన్యూ అవుతున్నాయి. దీంతో కేసీఆర్ మరొకసారి భారీ కుట్రకైతే పాల్పడుతున్నట్లయితే బీజేపీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అనుకుంటున్నారు. తాజాగా ఈ రోజు ఉదయం నుండి మాజీ మంత్రి ఈటెల రాజేందర్ కి కేసీఆర్ గారు ఫోన్ చేసినట్లు, ఫోన్ లో కాసేపు మాట్లాడినట్లు, రాజేంద్ర ఎలా ఉన్నావు, ఉద్యమ గుర్తులు గుర్తుకు వచ్చాయి, అందుకే ఫోన్ చేశాను, నీ రాజకీయ తీరు ప్రస్తుతం చాలా అద్భుతంగా మార్చుకున్నావు, త్వరలో కలుద్దామంటూ కేసీఆర్ ఏదో ఈటెల రాజేందర్ తో మాట్లాడాడు అంటూ పింకు మీడియా అలాగే సోషల్ మీడియాలో వార్తలైతే వైరల్ గా మారిపోయాయి. అయితే గత కొన్ని రోజుల నుండి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి మార్పు ఉండబోతుంది అని చెప్పేసి ఒక చర్చ అయితే జరుగుతుంది. అయితే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి రేసులో ముందుగా ఈటెల రాజేందర్ గారైతే ఉన్నారు. ఆ తర్వాత ధర్మపురి అరవింద్, మరికొందరు నాయకులు కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం అయితే పోటీ పడుతున్నారు. బట్ ఎక్కువగా ఈటెల రాజేందర్ గారికి బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి వస్తుంది అని చెప్పేసి బీజేపీ నాయకులు కార్యకర్తలు అయితే మాట్లాడుకుంటున్నారు. ఇలాంటి సందర్భంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి ఈటెల రాజేందర్ కి రాకుండా అడ్డుకోవడానికి పింకు మీడియా ఇలాంటి కుట్రకు పాల్పడుతుందని చెప్పేసి ఈటెల అభిమానులు అయితే అనుకుంటున్నారు. సో ఎందుకంటే ఇన్ని రోజులు కేసీఆర్ గారికి ఈటెల రాజేందర్ గుర్తుకు రాలేదా, ఇప్పుడు కేసీఆర్ తిరిగి రాజకీయంగా యాక్టివ్ అయ్యే సందర్భంలోనే ఈటెల రాజేందర్ గుర్తుకు వచ్చాడా, ఒకవేళ నిజంగానే ఫోన్ చేశారనుకుంటే ఇప్పుడే గుర్తుకు వచ్చాడని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటున్నారు. ఎందుకంటే మొన్ననే పొలిటికల్ గా కేసీఆర్ కూడా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. 2 రోజులు కూడా కాలేదు, అప్పుడే ఈటెల రాజేందర్ తో ఫోన్ మాట్లాడినట్లని చెప్పేసి ఒక వార్త అయితే వైరల్ అవుతుంది. ఎందుకంటే కేసీఆర్ కి ఈటెల రాజేందర్ టచ్ లో ఉన్నాడు అని చెప్పేసి బలంగా ఢిల్లీ వరకు చేరితే ఈటెలకు రావాల్సిన పదవి ఫుల్ స్టాప్ పడే అవకాశాలు ఉంటాయి అని చెప్పేసి ఈ రకంగా పింకు మీడియా అయితే కుట్రకు పాల్పడుతున్నట్టు తెలుస్తుంది. సో ఎందుకంటే గతంలో టీపీసీసీ అధ్యక్ష పదవి రేవంత్ రెడ్డి గారికి రాకుండా ఎప్పుడో రావాల్సిన పదవిని దాదాపు కొన్ని నెలలుగా వాయిదా పడేలా కేసీఆర్ అండ్ కేసీఆర్ టీం అయితే చేయడం జరిగింది. సో ఆ రకంగా ఢిల్లీలో కూడా కేసీఆర్ ఇక్కడ ఉండే పావులు కదిపాడు. సో ఆ రకంగానే ఇప్పుడు ఈటెల రాజేందర్ కి రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఈటెల రాజేందర్ కి ఒకవేళ పదవి వస్తే సో తన దూకుడు కూడా పెంచడం జరిగింది. అలాగే బీఆర్ఎస్ నుండి చాలా మంది నాయకులు వలస వెళ్లే అవకాశం ఉంటుంది బీజేపీలోకి. ఎందుకంటే బీఆర్ఎస్ లో చాలా పరిచయాలు అయితే ఈటెల రాజేందర్ కి ఉన్నాయి. సో సెంట్రల్ లో బీజేపీ స్ట్రాంగ్ గా ఉంది కాబట్టి ఇక్కడ వీక్ గా బీఆర్ఎస్ ఉంది. సో బీజేపీలోకి వెళ్తే సెంట్రల్ సపోర్ట్ అన్న ఉంటుందని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ నాయకులు అనుకోని బీజేపీలోకి వెళ్లే అవకాశాలు ఉంటాయని చెప్పేసి కేసీఆర్ అండ్ టీం భయపడుతున్నట్టు తెలుస్తుంది. సో అందుకే ఈటెల రాజేందర్ కి బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి రాకుండా అడ్డుకునే ప్రయత్నమే ఇదేదైతే ఉందో ఫోన్ కాల్ అనే ఒక డ్రామా అని చెప్పేసి ఈటెల అభిమానులు బీజేపీ కార్యకర్తలు అయితే అనుకుంటున్నారు. సో రేవంత్ రెడ్డి లాగానే కేసీఆర్ కుట్రలను ఛేదించి ఏ రకంగా పిసిసి అధ్యక్ష పదవి రేవంత్ రెడ్డి గారు సాధించారో ఆ రకంగా కేసీఆర్ కుట్రలను ఛేదించి బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి ఈటెల రాజేందర్ చేపడతాడా లేదా అనేది వేచి చూడాలి.